Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. దేవుడు ప్రేమపూర్ణుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మన కోసం తన మహిమను విడిచిపెట్టేంత, మన కోసం అవమానం గుండా వెళ్ళేంత, మన కోసం దెబ్బలు తినేంత, మన కోసం తన ప్రాణాన్ని అర్పించేంతలా మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని సమకూర్చుతాడు. 100 గొర్రెలు ఉన్న కాపరి తప్పిపోయిన ఒక దాని కోసం వెళ్ళి దాన్ని తిరిగి ఎలా అయితే మనలోకి తీసుకొస్తాడో, దేవుడు కూడా మనల్ని అలాగే సమకూర్చుతాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఎలా అయితే చేర్చుకున్నాడో, దేవుడు కూడా మనల్ని అలా చేర్చుకుంటాడు. సాతాను చెదరగొడతాడు, దేవుడు సమకూరుస్తాడు. పేతురు గారు అబద్ధమాడి చెదిరిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పేతురు గారిని సమకూర్చారు. తోమా గారు తప్పిపోయినప్పుడు దేవుడు ఆయన్ని సమకూర్చారు. దేవుడు మనల్ని సమకూర్చి మనల్ని ఆశీర్వదిస్తాడు, కోల్పోయి తిరిగిస్తాడు. యోగ జీవితంలో సాతాను తనకున్న ఆస్తిని, పిల్లల్ని, ఆరోగ్యాన్ని తీసేస్తే దేవుడు యోబు గారిని రెండింతలుగా సమకూర్చాడు. ఈరోజు మీరు కోల్పోయిన శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, సంపదని దేవుడు రెండింతలుగా సమకూర్చుతాడు. దేవుడు మనల్ని సమకూర్చి మనల్ని నడిపిస్తాడు. ఒక కాపరిగా ఉంటూ దేవుడు మనల్ని సరైన స్థలాలకి, సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని సమకూర్చి మనకి మంచి పేరుని, ఖ్యాతిని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాడు, తిరిగి మీ జీవితాన్ని కడతాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవగల దేవేశ, ప్రభావ మీకు వేలాది వందనాలేసి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా, ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయం అనుగ్రహించండి. ప్రభావ చెదిరిపోయిన వారు సమకూర్చండి, చెదిరిపోయిన ఆత్మీయతను సమకూర్చండి, చెదిరిపోయిన విశ్వాసం సమకూర్చండి. దాని సంపద విషయంలో పోగొట్టకుండా తిరిగి దయచేయండి, ఆరోగ్యాన్ని తిరిగి దయచేయండి, కోల్పోయిన మహిమను తిరిగి దయచేయండి. ప్రభా యేసే మీరే సమకూర్చుకునే దేవా, ప్రతి మాలో అమ్మేసి గొప్ప వాత్సల్యంతో సమకూర్చుకోండి. మీ కృపని, ప్రేమను మమ్మల్ని చూపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.